కేవలం లోకల్ బాడీ ఎన్నికల్లో నిరుద్యోగుల దృష్టి మళ్లించడానికే ఓట్లు దండుకోనికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న స్టేట్మెంట్ అనేది ఒక చర్చ. ఓట్ల కోసం కాదండి. మాకు ఓట్లు కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. అన్నదాతలకే ఈ 18 నెలల కాలంలో 1,04,000 కోట్లు రైతు బంధు మరి రైతు భరోసా వేసినాం మేము. అదే విధంగా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ 25,34,000 మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు వేసినవా? వీళ్ళ ఆస్తులు మాకు ఉండవా చెప్పండి. అదే విధంగా గృహజ్యోతి పథకం కింద 1,200 యూనిట్ల ఉచిత విద్యుత్, అంటే దాదాపు ఒక మహిళ 1,000 రూపాయలు విద్యుత్తును ఆదా చేసి 1,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు 50 లక్షల మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాకు సరిపోరా? గ్రామాల్లో లేరా వాళ్ళు? 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. వాళ్ళ ఆశీస్సులు ఉండవా? ఇవాళ పేపర్లో చూడండి, ఆర్టీసీలో ప్రయాణం చేసే మహిళలు సంఖ్య 200 కోట్లు దాటింది. 6,700 కోట్లు ఆదా చేసుకున్నారు మహిళలు. ఇలా పుష్కరాలు జరిగితే హైదరాబాద్ నుంచి ఏ మూల నుంచి ఆ పుష్కరాల్లో పోయి పునీతులయ్యారు. ఆ సరస్వతి పుష్కరాల్లో ఎక్కడ జాతర జరిగినా ఆ జాతరలో పోయి పాల్గొంటున్నారు. తర్వాత చిన్న చిన్న వృత్తులు చేసుకునే మహిళలు, కార్మికులు బస్సుల్లోనే పోతున్నారు. అప్పుడు పాసులు తీసుకునేది, ఆ పాసులు లేదు. మహిళలు కళాశాలలకు పోవాలంటే బస్ పాసులు తీసుకునేది నెలకు వచ్చేసి 200, 2,000, 1,500, 3,000 చెల్లించేది, అది లేదు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులు మాకుండవా? అట్లానే నిరుద్యోగులు నిర్లక్ష్యం చేయట్లేదు. నిరుద్యోగులు కావాలి, ఈ సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళు కావాలి. 20 ఉచిత విద్యుత్ పథకం ఎవరు పెట్టారు? అసలు మేమే కదా, రాజశేఖర రెడ్డి గారే కదా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అమలు అవుతున్నాయి, గ్యారెంటీ ఇచ్చినట్టున్నారు. మరి మిగతా ఎటుపోయినాయి? తులం బంగారం 2,500 కావచ్చు, లేకపోతే మీరు ఇస్తున్న స్కూటీలో సైకిల్ గ్యారెంటీలో మేము 2,500 ప్రధానంగా మహిళలకు ఇస్తున్నాం. దాన్ని కూడా అమలు చేయబోతున్నాం. వీళ్ళు అడుగుతారు ఎప్పుడు అమలు చేస్తారో చేయబోతున్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు ప్రధానంగా 6 గ్యారెంటీల్లో ఈ 2 మాత్రమే కొంత జాప్యం జరిగింది. వాటిని కూడా ఆసరా పెన్షన్ 4,000 పెంచబోతున్నాం. ఇక ప్రతిపక్షాలకు నోళ్ళకు ఇంత పెద్ద తాళం కప్పేస్తాను. ఇక నోరు తెరవలేరు, ఎందుకంటే ఏమి ఉండదు మాట్లాడటానికి, అన్ని చేసుకోండి. అందుకే నిరుద్యోగులకు త్వరలోనే అంటే మీరు హేళన చేయకండి. ఆగస్టు మొదటి వారం లోపు మీకు 22,033 ఉద్యోగాల యొక్క తీపి కబురు నోటిఫికేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొంచెం సమయం పట్టండి. నోటిఫికేషన్లు అంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఎటువంటి చిక్కులు లేకుండా వేగవంతంగా ఉండాలి, మళ్ళీ పారదర్శకంగా. జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు జాప్యమైంది మేము చెప్తున్నాం. వర్గీకరణ అంటే సామాజిక న్యాయం చేయొద్దా? మాదిగా ఉపకులాలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వద్దా? కాబట్టి అది ఏప్రిల్తో ఆగిపోయింది. కాబట్టి ఏప్రిల్ తర్వాత ఈ జాబ్ క్యాలెండర్ దాన్ని దుమ్ము దులిపి ఈ గ్రూప్ 1 అనేది కోర్టులో కేసు, గ్రూప్ 2 కూడా కేసు వేశారు. ఇప్పుడు మీరు కూర్చున్నప్పుడు ఇక్కడ మన స్టూడియోలో గ్రూప్ 2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేశారు. ఇప్పుడు నాకు ఎవరో మహిళా రిజర్వేషన్ సక్రమంగా టీజీపీఎస్సీ పాటిస్తుంది, హారిజాంటల్ రిజర్వేషన్ సక్రమంగా పాటిస్తుంటే పాటించడం లేదని చెప్పి కోర్టులో పోతే కోర్టు స్టే ఇచ్చింది. పెద్ద నేరం కాదు, ఇంకోటి కాదు, తప్పకుండా స్టే కూడా వెకేట్ అవుతుంది, పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళు ఫోన్ చేశారు, సక్రమంగా అమలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ పాత నోటిఫికేషన్ల బూజు దులపాల. కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, గ్రూప్ 2 ఇవ్వాలన్నా, గ్రూప్ 3 ఇవ్వాలన్నా ఆ జాబ్ క్యాలెండర్ పెట్టాలంటే ఈ నోటిఫికేషన్లు అయిపోవాలి, బ్యాక్లాగ్లు ఏమి ఉండొద్దు. కాబట్టి మీ మేలు కోసమే, మీకు అదనపు ఉద్యోగాలు సృష్టించడం కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తుంది. ఇంకోటి, ఇలా మొన్న జీపీఓ ఉద్యోగాలు, గ్రామ పంచాయతీ పాలనా అధికారులు ఉన్నారు. అది వీళ్ళు అడగకముందే నేనే వెళ్ళిన పొంగులేటి గారి దగ్గరికి వెళ్ళినా, పొన్నం గారి దగ్గరికి వెళ్ళిన, తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా స్వయాన ఇచ్చిన వినతి పత్రం మొన్న 9వ తారీఖున. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వేగవంతంగా భూభారత్ చట్టం అమలు కావాలి. కాబట్టి గతంలో అనుభవం ఉన్నటువంటి వీఆర్ఏ వాళ్ళని ఇన్ సర్వీస్లో వాళ్ళని తీసుకొని, ఒకవేళ తప్పకుండా మిగిలిన ఉద్యోగాలు ఏమైతాయి? తప్పకుండా ఆ ఉద్యోగాలు నిరుద్యోగులకి వస్తాయి. అందుకే మొన్న ల్యాండ్ అండ్ ఎక్విజిషన్ వాళ్ళు సవరణ చేశారు, ఒక జీవో సవరణ చేసి రేపొద్దున ఒకవేళ ఇప్పుడు ఎంతమంది 3,500 మంది ఎంపిక అయ్యారు, ఇంకో 2,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఎంతమంది పాస్ అవుతారో తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్నవాళ్ళు ఒకవేళ 5,000-6,000 ఉద్యోగాలు కూడా మిగిలితే ఆ ఉద్యోగాలు ఎవరితో భర్తీ చేస్తారు? నిరుద్యోగులతో భర్తీ చేయాలన్న ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు పోతుంది. కొద్దిగా గతంలో జరిగిన పొరపాట్లు జరగట్లేదు. కాబట్టి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపిస్తున్నాం. ఇలా రాజీవ్ యువక వికాసం పేరుతో ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ఆర్థిక సాయం చేయడానికి కూడా 5 లక్షల మందికి ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా ఆ పథకాన్ని కూడా ప్రారంభిస్తాం.
అదేవిధంగా సివిల్ సర్వీస్ అభ్యర్థులకు గతంలో ఎవరైనా సాయం చేసిండా? ఇప్పుడు రాజు యువకాస్ గురించి మాట్లాడుకోవాలి. గతంలోనే జూన్ 2వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఆ మంజూరు పత్రాలు ఇస్తారనేటువంటి ఒక చర్చ జరిగింది. అది ఎందుకో మళ్ళీ ఏదో అవినీతి జరిగిందనో ఇంకోటో ఏదో కొంత పెండింగ్లో పడింది. జూన్, జూలై, ఆగస్టు వస్తున్నది, 2-3 నెలలు అవుతుంది. ఈ రాజు వికాస్ 16 లక్షల దాకా అప్లికేషన్లు వచ్చిన ఆసామాష విషయం కదా. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసి వడపోసి మనం ఇస్తాం. 5 లక్షల మందికి ఇస్తానన్నాం. నిజమైనటువంటి నిరుద్యోగులకు, లబ్ధిదారులకు ఎవరైతే దాని ద్వారా లాభం పొందాలో వాళ్ళకి న్యాయం చేయాలి. ఏదో ప్రభుత్వం పథకం పెట్టింది కదా ఇది తీసుకుందాం పక్కన పడదాం అని కాదు. మన దళిత బంధులో కూడా ఏమైంది, బట్టి విక్రమార్క గారు పెండింగ్ బిల్లు చెల్లిస్తుంటే అన్ని యూనిట్లను అమ్ముకున్నారట. యూనిట్లు మొత్తం కార్లు అమ్ముకున్నారు, పాడి పరిశ్రమలు అన్ని అమ్ముకున్నారు. అసలు అడ్రస్ గల్లంతా అయిపోయినాయి. కాబట్టి ఆ విధంగా దుర్వినియోగం కావద్దు. ఈ పథకం కూడా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా 50,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు సాయం చేస్తాను. 5 లక్షల మంది కంటే చూసుకోండి, దాదాపు అదే 10-11 వేల కోట్ల దాకా వీళ్ళకి సాయం చేస్తాను. ఈ విధంగా ఉపాధి కల్పిస్తున్నాం. సివిల్ సర్వీస్లో మన రాష్ట్రం నుంచి ఎవరన్నా ప్రిలిమ్స్ అర్హత సాధిస్తే, మెయిన్స్ రాయడానికి అర్హత సాధిస్తే గతంలో గత సంవత్సరం రాజీవ్ సివిల్ సభ వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు 140 మందికి లక్ష చొప్పున సహాయం చేసింది. గతంలో ఎప్పుడన్నా కేసీఆర్ సాయం చేసిండా? ఇక రేవంత్ రెడ్డి సాయం చేసిండు, గుర్తుపెట్టుకోండి మీరు. అదేవిధంగా 140 మందికి సాయం చేస్తే మెయిన్స్కి ఎంతమందికి ఎంపిక అయ్యారంటే 20 మంది అర్హత సాధించారు. ఇంటర్వ్యూలు పోయి ఈ దాదాపు ఇంటర్వ్యూలకు 20 మంది పోతే 7 అభ్యర్థులు విజయం సాధించారు, సివిల్ సర్వీస్ అధికారులు అయ్యారు ఈరోజు. ఇక వాళ్ళు చెప్తున్నారు ఇది రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేయడం, ₹1,00,000 సాయం చేయడం ఎంతో దోహదపడిందని చెప్పి విజయం సాధించిన అభ్యర్థులు చెప్తున్నారు. దయచేసి నేను ఏమంటాను నిరుద్యోగులారా, ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకముందే మీరు సిద్ధపడండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆగమై నేను ఇజ్జదవాలా గందరగోళ పడకుండా ముందే మీరు సిద్ధం చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఏకాగ్రతతో చదవండి. వాడు చెప్పిన మాటలు వీడు చెప్పిన మాటలని చదవనోడు ఎప్పుడు చదివేవాడిని జడగొడతారు, గుర్తుపెట్టుకోండి. కూసేగాడిది వచ్చి మేసేగాడిని జడగొట్టినట్టు చదవనోడు వచ్చేసి చదువుకునేవాడిని బయటకు తీసుకొచ్చి వాడిని బయటకు తిప్పుతాడు. దానివల్ల ఉపయోగం లేదు. నేనంటాను 5 ఏళ్ళు కష్టపడితే ఐఏఎస్ కావచ్చు. అంటే బయట ప్రపంచం తెలవకుండా 5 ఏళ్ళు కష్టపడితే ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు. చివరికి అది రాకపోతే గ్రూప్ 1 కావచ్చు, అది కాకపోతే గ్రూప్ 2 రావచ్చు, చివరికి టీచర్ కూడా కావచ్చు, గ్రూప్ 3 అధికారి కావచ్చు. కాబట్టి ఏకాగ్రత ముఖ్యం. ఈ చదువు విజయం ఇప్పుడు విజయం సాధించిన వాళ్ళు మన శివాని అనే అమ్మాయి సివిల్ సాధించింది, వరంగల్ బిడ్డ. ఆ అమ్మాయి టెక్స్ట్ బుక్కులు, పుస్తకాలు తప్ప బయట టీవీ తెలవదు, సోషల్ మీడియా తెలవదు, వాట్సాప్ తెలవదు, యూట్యూబ్ తెలవదు. ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో చెప్పింది. అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. మీరు పోటీ పరీక్షల్లో విజేతలు కాండి. ప్రభుత్వం మీకోసం రేవంత్ రెడ్డి సర్కారు మిమ్మల్ని ప్రయోజకులను చేయటం కోసమే ముందుకు పోతుంది. అదేవిధంగా మీరు సాంప్రదాయ చదువులు, సాంప్రదాయ కొలువులే కాదు, స్కిల్ యూనివర్సిటీ పెట్టింది మీకోసం. అయితే 6 నెలలకి 3 నెలలకి నోటిఫికేషన్లు ఇచ్చి మీ యొక్క నైపుణ్యాన్ని పెంపొందింపజేస్తే మీకు ప్రపంచ స్థాయి అవకాశాలు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచన చేసి స్కిల్ యూనివర్సిటీ తెరిచింది. అందులో కూడా పోండి, చదవండి, అందులో పోండి. అదేవిధంగా మీకు ఉద్యోగాలంటే ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 48 లక్షలు ఉన్నాయి. మొత్తం 48 లక్షల్లో 16 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి, ఎస్ఎస్సి, తర్వాత సివిల్స్, ఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీల్లో, ఐఐటీలో వీటిల్లో కూడా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీ దృష్టి ఇలా కేంద్ర ప్రభుత్వ హైదరాబాద్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రైల్వే ఆర్ఆర్బి పోదాం, సికింద్రాబాద్ పోతే బీహారోడు, గుజరాతోడు, లేకపోతే వేరే రాష్ట్రం కూడా ఉంటాడు. తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి నా తెలంగాణ బిడ్డలారా, మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు కూడా ఆలోచించండి. 2 కళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని చదవండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని చదవండి. అట్లా రెండిట్లో ఇది కాకపోతే అది కాకపోతే ఇది అవకాశాలు మనకి కళ్ళ ముందు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చదవండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చదవండి. ఒకవేళ రాకపోయినంత మాత్రాన జీవితం అయిపోలే. ఆ ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా జీవితంలో ఎన్నో దారుల్లో విజయాలు సాధించారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అంతేగాని ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇక్కడ రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులు ఏదో ఒకటి చేసుకుంటే, మానసిక ఒత్తిడికి లోనై ఏదో ఒకటి చేసుకుంటే ఆడ కూర్చొని శవరాజకీయాలు చేయాలని చెప్పి కొంతమంది కృత్రిమ నిరుద్యోగులు తయారయ్యాడు. బీఆర్ఎస్ పార్టీ ఎంగిలి మెతుకులకు ఆశపడి కొంతమంది వాళ్ళు చచ్చిపోతే ఆడ కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బద్నాం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. అట్లాంటి ఉచ్చులో పడకండి, ఆత్మస్థైర్యంతో ఉండండి. మీకు ఆత్మస్థైర్యం కలిగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి చక్కగా త్వరలో నోటిఫికేషన్, త్వరలో కాదు ఆగస్టు 1వ వారంలోనే వచ్చే విధంగా కసరత్తు చేస్తుంది. చక్కగా మీరు సిద్ధపడండి అని చెప్పి మన తొలి వెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా.